ప్రకాశం జిల్లాలో ప్రజలు తాగునీటి ఇబ్బంది గురించి అడగడం జరిగింది సార్. దానికి ఆన్సర్ ఏంటంటే అవునండి. బి ప్రశ్న సమాధానం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 104 కోట్ల అంచనా వ్యయంతో 293 హ్యాబిటేషన్స్లో 18 MUS పథకాల ద్వారా 11.87 కోట్ల అంచనా వ్యయంతో 39 హ్యాబిటేషన్స్లో 39 SVS పథకాల ద్వారా వాటర్ సప్లై జరుగుతుంది అధ్యక్ష. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో 185 హ్యాబిటేషన్స్లో ట్యాంకుల ద్వారా మంచినీటిని సప్లై చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 10 హ్యాబిటేషన్స్లో ప్రైవేటు బోర్డులు అద్దెకు తీసుకొని వాటి ద్వారా మంచినీటి సప్లై జరుగుతుందని చెప్పి దాని ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం 475 కోట్ల అంచనాలతో నాగార్జున సాగర్ కాలువ ఒక నీటి వనరుగా తీసుకొని ప్రకాశం జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో అంటే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో 447 ఫ్లోరైడ్ ప్రభావిత జనవాసాలు గుర్తించి దీని నివారణ తీసుకోవడం కోసం మంచి సప్లై చేయడం కోసం శాశ్వతమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తమ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అశోక్ రెడ్డి గారు. ముందుగా అధ్యక్ష మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు ప్రకాశం జిల్లాలో త్రాగునీటికి సైద్ధాటికి సంబంధించి తీవ్రంగా ఉందనేటువంటి విషయాన్ని మంత్రి గారు ఉందని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ప్రకాశం జిల్లాలో దాదాపు 56 మండలాలకు గాను 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు అధ్యక్ష. ఈ 54 మండలాల్లో మాకు తూర్పు ప్రాంతము పశ్చిమ ప్రాంతాన్ని తీసుకుంటే తూర్పు ప్రాంతంలో దాదాపు 168 చెరువులకి సాగర్ ద్వారా నీరు నింపేటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ దానిలో ఈ సంవత్సరము 49% మించి నీరు నింపినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో పశ్చిమ ప్రాంతానికి వస్తే మేము ఈ పశ్చిమ ప్రాంతం అంటే మాకు మార్కాపూర్, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం ఈ యొక్క నియోజకవర్గాలలో పూర్తిగా మేము బోర్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి ఒక్క CPW స్కీమ్ కూడా లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులలో మాకు ఏదైతే మా యొక్క ఈ ప్రకాశం జిల్లాలో నీటికి సంబంధించినటువంటిది సాగర్ జిల్లాలో రాని మూలాన తూర్పు ప్రాంతంలో నీటి ఎద్దడి ఉంది. అలాగే వర్షాభావ పరిస్థితుల మూలాన పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ పరిస్థితులలో మాకు ఏదైతే గణాంకాలు చెప్తా ఉన్నాయో కిందటి సంవత్సరానికి ఇప్పటికీ దాదాపు 100% వాటర్ టేబుల్ అనేటువంటిది పడిపోయినటువంటి పరిస్థితి ఉంది మా ప్రాంతాలలో. ఈ పరిస్థితులలో మాకు రెండో రకంగా చూడబోతా ఉంటే ఫ్లోరైడ్ ప్రాబ్లం కూడా చాలా అధికంగా ఉంది అధ్యక్ష మా యొక్క జిల్లాలో. మరీ ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గము, గిద్దలూరు నియోజకవర్గాల్లో తీసుకుంటే మీకు తెలుసు అధ్యక్ష 1.2 ppm అనేటువంటి దాటి ఉంటే మాత్రము అది చాలా ప్రమాదకరమైనటువంటిది. మా జిల్లాలో 776 గ్రామాలు ఉంటే 580 గ్రామాలు మనకు 3% ppm ఉన్నాయి. దాదాపు 190 గ్రామాలు వచ్చేటప్పటికి 5% ఉన్నాయి. 30 గ్రామాలు 5% కంటే పైన ఉన్నాయి. ఇవి మొత్తం కూడా ఎక్కువగా కనిగిరి నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గంలో ఉండడం జరుగుతుంది. అందుచేత మాకు ఏదైతే నీరు అనేటువంటిది మాకు ముఖ్యంగా త్రాగునీరు అందించేటువంటి ప్రక్రియలో మా యొక్క పశ్చిమ ప్రాంతానికి పూర్తి స్థాయిలో త్రాగునీరు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మా యొక్క నియోజకవర్గ విషయానికి వస్తే గిద్దలూరులో ఈరోజు దాదాపు మాకు గిద్దలూరు మున్సిపాలిటీ దాదాపు 40,000 పైచిలకు జనాభా ఉన్నటువంటి గిద్దలూరు మున్సిపాలిటీలో ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి నీరు ట్యాంకర్ల ద్వారా తోలుతా ఉన్నారు అధ్యక్ష. ఈ ట్యాంకర్స్ ద్వారా నీరు అందిస్తున్నటువంటి పరిస్థితులలో బోర్లు ఎన్ని వేసినా కూడా 700, 800, 900 అడుగులు పోయినా కూడా వేసినటువంటి బోర్ 20 రోజులు నీరు అందిస్తుంది. తర్వాత ట్యాంకర్లకు నీరు అందించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో మున్సిపాలిటీలోనే కాదు నియోజకవర్గంలో మొత్తం గ్రామాల్లో చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయవుంచి నేను మంత్రి గారిని సాగర్ జలాలను ఏదైతే 447 కోట్లతో వారు ఎస్టిమేషన్ ఇచ్చారో మంత్రి గారు ఆ యొక్క దానిలో సాగర్ జలాలని గిద్దలూరుకి ఇంతకుముందు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. 260 కోట్లతో శాశ్వత ప్రాతిపదిక మీద గిద్దలూరు నియోజకవర్గాన్ని త్రాగునీటి ఎద్దడి తీర్చేదానికోసం దాన్ని తీసుకొని రావాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఆ శాశ్వత ప్రాతిపదిక నీరు తీసుకొచ్చే దాని లోపలనే టెంపరవరీగా ఏదైతే మాకు గుండ్లమోడు ప్రాజెక్టు ఉందో అలాగే సగిలేరు వాగు మీద చెక్ డ్యామ్స్ కట్టి గుండ్లమోడు ప్రాజెక్టు నుంచి నీరు తీసుకొచ్చి త్రాగునీటి ఎద్దడి తీర్చవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష గారు.
అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు చెప్పింది వాస్తవ అధ్యక్ష, కాదంటలేదు. ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లాలోనే కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా 591 మండలాల్లో ఈ నీటి సమస్య మనం చూస్తున్నాం అధ్యక్ష. దీన్ని పరిష్కారం చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో 3,279 గ్రామాలకి ఈరోజు ట్యాంకర్స్ ద్వారా నీరు సప్లై చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. కారణం మీ అందరూ తెలిసి ఈరోజు కొత్త ఏం కాదు, ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఇది తాత్కాలికంగా చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే తాత్కాలికంగా కాకుండా శాస్త్రీయ పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడి, నాబార్డ్తో మాట్లాడి సుమారు 10,000 కోట్ల వరకు ఖర్చు చేసి కొన్ని శాస్త్రీయ పరిష్కారాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారితో మాట్లాడారు, వారు కూడా కన్సల్ట్ ఇవ్వడం జరిగింది. అందుకే ప్రకాశం జిల్లాలో 475 కోట్లతో అంచనాతోటి నాగార్జునసాగర్ కాలువ నుంచి వనరులుగా తీసుకొని మీ గిద్దలూరికి ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రామాలకి నీరు సప్లై చేయాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. తప్పనిసరిగా త్వరలోనే నాబార్డు వారు అంగీకారం తెలియజేశారు. ఈ ప్లాన్స్ తయారు చేసి మరి రాయలసీమ ప్రాంతానికి కానీ రాష్ట్రంలో ఉండే 13 జిల్లాల్లో కూడా సుమారు 10,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. దాని ప్రకారంగా గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా మనం చేస్తున్నాం. Now the question is over. Question hour is over. I am to announce the House that the government bills will be taken up